హలో, ఈ వీడియోలో వాయిస్ను అందించినది ఒక ఇంటర్మీడియట్ బైపీసీ బయాలజీ మేజర్ చదువుతున్నటువంటి థామస్ సొలొమన్. ఈ అబ్బాయి హైదరాబాద్లో సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో అనేది ఒరిజినల్గా టీడబ్ల్యూ న్యూస్ డాక్యుమెంటరీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది చాలా లెంగ్తీ వీడియో, కానీ కేవలం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మాత్రమే దానిలో నుంచి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రికగ్నైజ్డ్ అయిన జూనియర్ కాలేజ్. శాస్త్రవేత్తలు బంబల్ బీ అనగా ఒక తేనెటీగ మీద ఒక పరిశోధన జరిపారు. తుమ్మెదల మీద జరిపిన ఈ పరిశోధన తేనెటీగలకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. నేను ఈ పరిశోధన వివరించేటప్పుడు తుమ్మెదలను తేనెటీగ అని వాడుతాను. ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం ఎలా తేనెటీగలు వాటి సమస్యలను పరిష్కరించగలవు. శాస్త్రవేత్తలు తేనెటీగల యొక్క ఆహారానికి సంబంధించి ఒక సవాలును తయారు చేశారు. ఈ సవాలునే మనం ఎక్స్పెరిమెంట్ అని కూడా అనవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్లో శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని తయారు చేశారు. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్లలో శాస్త్రవేత్తలు దాని మధ్య భాగంలో షుగర్ సొల్యూషన్ని వేశారు. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ను ఒక క్లోజ్డ్ గ్లాస్ ఛాంబర్లో ఉంచారు. ఈ ఫ్లవర్స్కు ఒక దారం కట్టబడి ఉంది. ఈ ఛాంబర్లోకి టనల్స్ ద్వారా నెంబర్స్ లేబుల్ చేసిన తేనెటీగలను పంపించారు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో ఉన్న షుగర్ సొల్యూషన్ని కనుక్కోవడం వల్ల తేనెటీగలు వాటిని తినడం ప్రారంభించాయి. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం తెలుసుకున్నది ఏంటిదంటే, తేనెటీగలు ఫ్లవర్స్లో ఉన్న షుగర్ సొల్యూషన్ని ఆహారంగా తీసుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు ఇదే పరిశోధనను కొంచెం మార్చి చేశారు. ఈ మార్పులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ను ఒక ప్లాస్టిక్ గ్లాస్ ప్లేట్ కింద ఉంచారు. ఇలా చేయడం వల్ల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తేనెటీగలకు నేరుగా అందుబాటులో ఉండవు, కానీ తేనెటీగలకు ఫ్లవర్స్కి కట్టిన దారం అందుబాటులో ఉంది. ఈ ఎక్స్పెరిమెంటల్ ఛాంబర్లోనికి టనల్స్ ద్వారా తేనెటీగలను పంపించారు. ఇప్పుడు ఫ్లవర్స్లో షుగర్ సొల్యూషన్ ఉందని తేనెటీగలు గుర్తించాయి. గ్లాస్ ప్లేట్ అడ్డుండడం వల్ల తేనెటీగలు షుగర్ సొల్యూషన్ని పొందలేకపోయాయి. ఒక తేనెటీగ తెలివిగా ఫ్లవర్ని దారంతో లాగుతూ దాన్ని బయటికి తీయడం మొదలుపెట్టింది. ఆ తేనెటీగ ఆ ఫ్లవర్ని బయటికి లాగడానికి 3 నిమిషాలు పట్టింది. మిగతా తేనెటీగలు కూడా ఇదే పద్ధతిని పాటించాయి. ఇలా తేనెటీగలు వాటి సమస్యలను పరిష్కరించుకుంటాయి